కాలువలు దొంగ అంటే వీళ్ళు గతాన్ని దొవ్వుతున్నారు. గతాన్ని దొవ్వుతే ఏమొస్తాయి? పుట్టలకించి పాములు వెళ్ళినట్లు వెళ్తాయి. పాముల పుట్టను దోవినట్లు ఉంటుంది, గతాన్ని దోవినట్లుంటే. మీరు చేయాల్సింది ఏదో ప్రజలకు చెప్పక, మీరు చేసింది ఏందో చెప్పక, సంవత్సరం కాలంలో మీరు చేసిన ఉరగబెట్టింది ఏందో చెప్పకుండా, భవిష్యత్తులో ఏం చేస్తో చెప్పకుండా, ఇది టీఆర్ఎస్ పాపం, ఇది టీఆర్ఎస్ పాపం నవ్వుకుంటున్నారు రైతులు. రాష్ట్రం ఏర్పడిన ఒక నెల రోజుల నుంచే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 ప్రకారం సెక్షన్ 3 ప్రకారం వాటర్ కేటాయింపు ఉండాలని చెప్పి లెటర్ రాసింది కేసీఆర్ గారు కాదా? దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఫైల్ తెప్పించుకొని చూడండి. అంటే మీరు చదువుకున్న వాళ్ళు, చదువుకొని ఒక అధికారి కూడా పనిచేసిన వాళ్ళు, ఉట్టిగా ఏది పడుతుంది మాట్లాడితే కాదు కదా. ఫైల్ తెప్పించుకోండి, కట్టలు ఫైల్ తెప్పించుకొని చూడండి. కనీసం రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగినటువంటి ఫైళ్ళన్నా చూడండి, ఎన్ని లెటర్ రాసినది. రాష్ట్రం ఏర్పడి నెల రోజుల నుంచే కేసీఆర్ గారు నీళ్ళ వెంబడి పడ్డాడు, సెక్షన్ 3 ప్రకారం కేటాయించాలని చెప్పి. మరి మీరు ఏదైతే సెక్షన్ 89 ప్రకారము మేము కొట్లాడమంటున్నారు. అసలు సెక్షన్ 89 ఎట్లొచ్చింది? మీ వల్లనే వచ్చింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 89 ప్రకారము కేటాయింపులు అనేది మీ వల్లనే అది వచ్చింది. అది కాదు, రాష్ట్రాల వారిగా విభజించాలని నీళ్ళని కొట్లాడింది కేసీఆర్ ప్రభుత్వం, కోర్టులకు వెళ్ళింది కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వమే. మేము పరిష్కరిస్తాం, కోర్టుల కేసు ఉంటే పరిష్కరించలేమని చెప్తే దాన్ని విత్డ్రా చేసి మళ్ళీ పట్టుబట్టింది ప్రభుత్వమే. స్వయంగా కేసీఆర్ గారే అక్కడ ట్రిబ్యునల్ ముందుకు హాజరైనటువంటి విషయం కూడా ప్రజలు మర్చిపోతారా? చెప్పండి. అసలు మీరు చేసింది ఏంది? రెడీగా ఉంది, రెడీగా మేము పెట్టిన మోటార్లు ఉన్నాయి, మేము కట్టిన రిజర్వాయర్లు ఉన్నాయి, మేము తోయిన కాలువలు ఉన్నాయి. ఆన్ చేసి నీళ్ళు దుంకిపించినాం. కనీసం నీళ్లు దుంకిపించి మేము ఆన్ చేసిన నీళ్లు ఎలక్షన్ తర్వాత మీరు ఆన్ చేసి ఈ 4-5 రిజర్వాయర్లు నింపినా కనీసం కలకల్లాడేది, గ్రౌండ్ వాటర్ పెరిగేది, దానికి ఏం అభ్యంతరం లేదు కదా. సరే, ఇప్పుడు చేర్లపొంటి కాలువలు తోగాలంటే గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డం ఉంది, మేము చేయలేము అంటారు అనుకోండి. 90% కంప్లీట్ అయినటువంటి ఈ ప్రాజెక్టులో కనీసం మోటార్లు పెట్టిపోతే ఆన్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా మీకు లేదు. దయచేసి వట్టంలో పెట్టిన మోటార్లు మునిగిపోతే మీరు పక్కకెంచబోయినారు, కానీ కనీసం మునిగిపోయిన మోటార్లు ఎందుకు మునిగిపోయినాయి ఆ గ్రామ ప్రజలు హెచ్చరించారు. కాలు వస్తే, వరదలు వస్తే మునిగిపోతే మీరు కట్టేయండి అని చెప్తే కూడా, ఆ వట్టెం ప్రజలు చెప్తే కూడా మీరు దానికి పట్టించుకోకుండా మునిగిపోయిన మోటార్లను ఎట్లా తీయాలి, అసలు ఏంది అని కూడా చూడకుండా పోయినాం మీరు. ఇవాళ మీరు ప్రాజెక్టు కట్టండి అంటే 10% కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టును కంప్లీట్ చేయండి అంటే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వమే, వీళ్ళ పాపమే. సరే, మా పాపం వల్లనే ఇలా మహబూబ్నగర్ జిల్లాలో 10 లక్షల ఎకరాలు పంట పండుతుందా? మీ వల్ల అయితే పండుతుందా? చెప్పండి. నువ్వు కూడా రైతు బిడ్డగా, రైతు సాక్షిగా నీ ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కదా? మీ ప్రభుత్వ హయాంలో కాలిన మోటార్లతో, ఎండిన సేన్లతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు గురించి ధర్నా చేస్తే బషీర్బాగ్ దగ్గరగా కాల్ చేసినటువంటి సంఘటనలు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోలేదు అనుకున్నారా? కరెంట్ ఇవ్వకపోతే, చెరువుల్లో కాకపోతే, కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పేరుకు పెట్టి కనీసం నీళ్ళు కూడా రానియకుండా చేస్తారు. మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్టులలో కనీసం ఒక్క దగ్గరనన్నా ఒక 5 TMCల రిజర్వాయర్ ఉందా? ఏమిట్లో పోసుకోవాలి? కేఎల్ఐ నుంచి వచ్చిన నీళ్ళు దోషిలో పోసుకోవాలా? వరద పోయేటప్పుడు
నింపుకోవాలి కదా. నల్లు వచ్చేటప్పుడు నింపుకోవడానికి ప్రతి ఇంట్లో 2 హౌజులు ఉంటాయి, 4-5 కడవలు ఉంటాయి, సంపు ఉంటుంది. రేపు నల్ల వస్తుందన్నా కూడా నింపుకొని పెట్టుకుంటారు రేపటి వరకు మళ్ళీ వాడుకోవడానికి ఒక ఇంట్లో. అలాంటిది ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు కనీసం 5 టీఎంసీల నిల్వ చేసే ఎక్కడ కూడా ఒక రిజర్వాయర్ కట్టకుండా మీరు నామమాత్రంగా పెట్టిరు. అయినా కేసీఆర్ గారే రన్నింగ్ ప్రాజెక్టులను చేసి ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ అక్కడ కాలువల దగ్గర మేమందరం ఇటు వాళ్ళందరం కూడా కాలువల దగ్గర రిజర్వాయర్ దగ్గర పండుకొని నిద్రలు పోకుండా తిప్పలు పడి కష్టపడి మీ రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి మీ ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేసి కేఎల్ఐకి నీళ్ళు ఇచ్చినటువంటి వాటా వాస్తవం కదా. మేము ఇచ్చిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చినాయి, ఎంత పంట పండింది ఒక్కసారి చూడండి, లెక్కలు చూడండి. వ్యవసాయ అధికారులను ఇరిగేషన్ అధికారులను పక్కన కూర్చోబెట్టుకొని ఒక రివ్యూ చేసి అడగండి. 2014 కన్నా ముందు మహబూబ్నగర్ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఎంత పంటలు పండినాయి, 2014 తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పంటలు పండినాయి ఒకసారి అవగాహన చూడండి. రైతుల దగ్గరికి వెళ్ళండి. సంవత్సరం అయింది, ఎక్కడ రివ్యూ చేసిర్రు మీరు? ఏ ప్రాజెక్టు దగ్గర రివ్యూ చేసిర్రు? ఏ అధికారులను పెట్టుకొని రివ్యూ చేసిర్రు? బహిరంగంగా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఉదండాపూర్ రిజర్వాయర్ మీద మీరు రివ్యూ పెడతారా? కరీంనగర్ రిజర్వాయర్ మీద మీరు రిజర్వ్ పెడతారా? లేదంటే ఒట్టెం రిజర్వాయర్ మీద పెడతారా? నార్లాపూర్ దగ్గర పెడతారా? ఏళ్ళ దగ్గర పెడతారా? చెప్పండి. మేము వస్తాం, మేము కూడా పాల్గొంటాం. ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తాం. ఉట్టి ఎప్పుడు పోయినంతకాలం రాజకీయ ప్రకటనలు ప్రజలను విమర్శించడం కాదది. మా జిల్లా దగాపంట జిల్లా, ఎంతోమంది ముఖ్యమంత్రులు దత్తత తీసుకొని ఆగం చేసినటువంటి జిల్లా. కొడంగల్ నుంచి మొదలుకుంటే అక్కడ అల్లంపూర్ నుంచి మొదలుకుంటే కల్లకుర్తి మహబూబ్నగర్ ఇవన్నీ ప్రాంతాలు ఎండిపోయి 14 లక్షల మంది వలస పోయి ఎక్కడో దూరంలో బొంబాయిలో పూనలో బతుకుతున్నటువంటి జిల్లా మాది. ఎవరు పట్టించుకోలే. ఇలా ఎందుకు పంటలు పండుతున్నాయి? మొన్నటి వరకు ఎందుకు పండినాయి? ఎన్ని చెరువులు, ఎన్ని చెక్ డ్యామ్లు మీ హయాంలో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టిండ్రు? మీ హయాంలో ఇరిగేషన్కి ఎంత డబ్బు ఖర్చు పెట్టిండ్రు మహబూబ్నగర్ జిల్లాలో కానీ?